యాక్చువల్‌గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి ఈ యాత్రకి ఈ సంవత్సరం ఎప్పుడూ కూడా లేనటువంటి విధంగా సంవత్సరం అంతా కూడా నడవవలసినటువంటి ఒక పర్మిట్ వీసా ప్రాసెస్ అంతా కూడా కేవలం 1 మంత్‌లో పూర్తయిపోయాయన్నమాట. సో చైనీస్ ఎంబసీ అండ్ సిఐపిఎస్సి అనే ఒక సంస్థ, ఎఫ్ఈసి అనే సంస్థకి ఒక కోటా ఉంటుంది. సో ఆ కోటాలో ఎన్ని విపరీతమైనటువంటి ఒక పర్మిట్ వీసాలన్నీ కూడా ఫస్ట్ ముందుగానే మనం జాగ్రత్త పడి తీసుకొని ఎప్పుడో సుమారుగా లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుండే కైలాష్కి వెళ్ళాలనే సంకల్పంతో ముందుగానే అందరూ రెడీ చేసుకుని పర్మిట్స్ అన్ని కూడా ఈవెన్ మనం కూడా సుమారుగా 1000 నుంచి 1100 మంది పర్మిట్స్ అన్ని కూడా ఇవన్నీ మనం ఫస్ట్ సీజన్ ఎంటర్ అవ్వగానే ఓపెన్ అవ్వగానే ఇవన్నీ మేలో అప్లై చేశాం. కాబట్టి ఈ రోజు మనం చేతిలో పర్మిట్ అండ్ వీసాస్ పట్టుకొని కూర్చోగలిగాం. సో ఎప్పుడైతే మనం గమనించినప్పుడు ఎప్పుడైతే రష్ ఉంటుందో ముందుగానే ఆ కోటాకు సంబంధించిన పర్మిట్ అండ్ వీసాస్ అన్ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు జూన్ ఎండింగ్ వరకు ఆల్రెడీ కోటా అయిపోయింది అని చెప్తూ వస్తున్నారు. కానీ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విపరీతమైనట్టుగా ఈ యొక్క రద్దీని కంట్రోల్ చేయడానికి ఈ జూన్ వరకు ఆపారు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ జూన్ 15వ తారీఖు తర్వాత మళ్ళీ కోటా రిలీజ్ అయ్యి ఒక 10 నుంచి 15 రోజుల వరకు మాత్రమే వీసా పర్మిట్స్ ఇస్తారు. ఆ తర్వాత మీ కైలాష్ యాత్రకి ఈ సంవత్సరం మనం ఆశ వదులుకోవాల్సిందే. ఎందుకంటే విపరీతమైనటువంటి ఒక ఫ్లో ఇప్పటికే కోటా అంతా కూడా పూర్తవ్వడము. ఎందుకంటే కైలాష్ యాత్రకి ఇష్టం వచ్చినట్టుగా చైనాలోకి రానివ్వరు. మన పుష్కరాల్లో వచ్చినట్టుగా గుంపులుగా వెళ్ళి అక్కడ ఇబ్బంది కానివ్వరు. సిస్టమేటిక్ గా ఎంతమంది ఇన్ అవ్వాలో బార్డర్ లోకి అంతమంది అవుట్ అవ్వాల్సిందే. అందుకని రెగ్యులేషన్స్ నడుస్తాయి అక్కడ వీసా అండ్ పర్మిట్ దగ్గర. కాబట్టి మనం ముందుగానే అందరినీ అలర్ట్ చేసి మన బ్యాచెస్ అందరికి పర్మిట్స్ అండ్ వీసాస్ అని కూడా ముందు తీసుకోవడం జరుగుతూ వచ్చింది. అండ్ ఇక నుంచి ఎవరైనా సరే ఈ సంవత్సరం అశ్వ సంవత్సరంలో కైలాష్ యాత్ర చేయాలి అనే ఆలోచన ఉంటే ఈ రోజు ఆల్మోస్ట్ మనం జూన్ 6th, 7th, 8th లో ఉన్నాము ఇంచుమించుగా. జూన్ 15th వరకు మాక్సిమం మన యొక్క పాస్పోర్ట్ ఒక గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో కాదు, ఇండియాలో కాదు, ప్రపంచ దేశాల్లో ఏ ట్రావెల్ ఆపరేటర్ తో అయినా సరే మీరు సంప్రదించి ఆ సంబంధించిన స్కాన్డ్ కాపీ ఆఫ్ పాస్పోర్ట్ ఇస్తే ఖచ్చితంగా మనం జూన్ 15వ తారీఖు వరకు మనం పర్మిట్ కి అప్లై చేయగలిగితే ఖచ్చితంగా పర్మిట్స్ వస్తాయి. సో అపోహకు గురి కావాల్సిన అవసరం లేదు. మనం నేపాల్ ఏజెంట్స్ మీద ఆధారపడి అతను ఇంకోరి మీద చెప్పి గూగుల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్పేటువంటి ఏజెంట్స్ అందరికీ ఈ విషయం తెలియక అందరికీ ప్యానిక్ చేస్తూ మాకు చాలా ఫోన్స్ వస్తూ ఉంటాయి. సార్ కైలాష్ కి పర్మిట్లు ఆగిపోయాయట, మరి మాకు బుకింగ్స్ ఉన్నాయా అని. సో అటువంటి వారందరికీ మన మీడియా ద్వారా చెప్పేటువంటి ఒకటే ఒక విషయం, ఎట్టి పరిస్థితుల్లో జూన్ 15 లోపల జాగ్రత్త పడితే మనం ఖచ్చితంగా పర్మిట్ అండ్ వీసాస్ రెండు కూడా మనం జాగ్రత్తగా పొందవచ్చు. ఈ సంవత్సరం కైలాష్ యాత్ర యొక్క ఎసెన్స్ ని ఆ ఫలితాన్ని లక్షణంగా పొందొచ్చు.